క్యాష్ ఎక్కడ్రా? ఆ చెత్త కుండి నుంచి తీసిన క్యాష్ ఎక్కడ? డబ్బుల గురించి మాకు తెలియదు సార్. మరి ఎందుకు దాని చుట్టూ తిరిగారు? సార్ ఎవరో ఒక అతను వచ్చి ఆ చెత్త కుండి దగ్గర కరెక్ట్ గా రెండింటికి రౌండ్ కొట్టి వెళ్తే 5,000 ఇస్తానన్నారు సార్. నాకు అలాగే చెప్పాడు సార్. చెప్పరా అతను? ఏమో సార్. ఓకే సార్, తీసుకెళ్ళా. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? సార్ మీరే కదా ఫాలో చేయమన్నారు. ఫాలో చేయమంది నన్ను కాదు, డెరెక్ట్ ని. అతనెక్కడ? డెరిక్ సార్ ఫోన్ అందుబాటులో లేదు సార్. సార్ ఈ బండిలో డబ్బు లేదంటే ఖచ్చితంగా వేరే బండిలో ఉండే ఉంటుంది సార్. 10 కిలోమీటర్ సరౌండింగ్ లో రోడ్స్ మొత్తం బ్లాక్ చేయండి. సార్. మంచి కాల్ వెహికల్స్ అలర్ట్ ఆల్ స్టేషన్స్. ఓకే సార్. అక్కడ మేము కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరుగుతుంటే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? డెరిక్ మిస్ అయిపోయి తెలుసా నీకు? సార్ ప్లీజ్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. డెరిక్ ఓడిపోయాడని పండగ చేసుకుంటున్నట్టున్నారు. సార్ నా కొడుకేడి? మేడం ఒక్క నిమిషం. సో విత్ యువర్ పర్మిషన్ నేను మీ అందరినీ కలవాలని చెప్పాను, ఎందుకంటే నేను మీ అందరికీ ఒక కథ చెప్పాలి సార్. కథనా? మా అందరికీ ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని రమ్మని చెప్పావు సార్ అది మమ్మల్ని పిచ్చివాడని చూసావా? సార్ ఇన్ఫర్మేషన్ అని నేను చెప్పింది, నేను క్షుణ్ణంగా పరిశీలించిన నా ఈ కథలో మీరందరూ కథాపాత్రలుగా మారిన ఒక కథ. నీకేమైనా పిచ్చి పట్టిందా? సార్ జరిగిందంటే నేను చెప్తాను. మీ కొడుకు చనిపోవటానికి కారణమైన డెరిక్ సార్తో, అలాగే మీ కొడుకు జైలుకి వెళ్ళటానికి కారణమైన డెరిక్ సార్తో మీకు ఎనలేని పగుంది. ఈ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇదే సార్ ఇతనిచ్చే ఇన్ఫర్మేషన్. తనని ప్రేమించి మోసం చేసిన డెరిక్ సార్తో డయానా మేడంకి ఉంది పగ. బాగుంది మీరు చెప్పిన కథ. ఇక్కడ పిల్లోడి కోసం బాధపడుతుంటే సార్ నేను చెప్పేది కొంచెం పూర్తిగా వినండి సార్ ప్లీజ్. ఇలా పగతో రగిలిపోతున్న మీ అందరికీ ఒక అవకాశం దొరికింది. ఫిలిప్ అబ్రహంని ఆ మర్డర్ కేసులో మీరు కావాలని ఇరికించారు. తప్పు చేసింది తమ్ముడైనా నీతే గెలవాలి అనుకున్న డెరిక్ సార్ ఫిలిప్ని జైలుకి పంపించాడు. సొంత తమ్ముడి చేతే డెరిక్ సార్ని చంపించారని మీరు అతన్ని జైలు నుంచి బయటికి తెచ్చారు. కాదు తప్పించారు. అవునా? నేనే జైలు నుంచి తప్పించాను. నువ్వు బాగా తెలివైనోడివి. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, ఏం చేస్తావు? అయ్యో నా తెలివితేటలేం లేవు సార్, అదే నేను మీకు చెప్తున్నాను. నువ్వు మమ్మల్ని ఇక్కడికి పిలిచింది ఇలా ఇన్సల్ట్ చేయడానికా? సార్ నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని ఇలా చెప్పట్లేదు. నాకు మీ ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదు. ఫిలిప్ అబ్రహం ఎక్కడున్నాడో కనిపెట్టడం మాత్రమే నా డ్యూటీ. అప్పుడే హత్య వెనకున్న అసలు నిజం తెలుస్తుంది. అంటే ఇప్పుడు నిజం తెలిసిందా? అయితే ఫిలిప్ ఎక్కడున్నాడో చెప్పు. మీలో ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీ లేదా? డెరిక్ ఎక్కడ? నా కొడుకు ఎలాన్ ఎక్కడ? నా కొడుకు ఏడి? కంగారు పడుతుంది మేడం, మీ పిల్లాడికి ఏం కాదులేండి. ఏం కాదని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? కారణం మీకే తెలుసు. డెరిక్ సార్ ఎందులోనూ ఇంతవరకు ఓడిపోలేదు. అవునా? వాడి జీవితమే ఓటమి పాలైంది. అలా అని మనం అనుకుంటున్నాం సార్, కానీ అసలు విషయం ఏంటంటే మనమందరం కూడా ఫూల్స్ అయిపోయాం. You killed my brother. It's payback time. I know you're good with guns. Wow. I'm not bad with arms.
మా డబ్బు? డయానా మ్యామ్, ఆ డబ్బు ఎవరి దగ్గరికి చేరుకోవాలో సేఫ్గా వారి దగ్గరికి చేరుకుంది. వాట్ డు యు మీన్? సార్, ఆ బ్యాగులు తీసుకెళ్ళటం మనలో ఎవరైనా చూసామా? మనం చూడలేదు, కానీ అందులో లేదని. ఆ విషయం మనకి డెరిక్ సార్ చెప్పారు. అవును. ఆ చెత్త కుండీని లోపల చూసి చెక్ చేసింది డెరిక్ సార్ మాత్రమే. అదే సార్ నేను చెప్పేది. ఆ డబ్బు ఎవరికి చేరుకోవాలో ఖచ్చితంగా వారికి చేరుంటుంది. ఇప్పుడు ఫిలిప్ జైలు నుంచి తప్పించుకున్న కథ. అక్కడ కూడా మనల్ని పిచ్చోడం చేశారు. డెరిక్ సార్ ఆదేశాల ప్రకారం ఐసెక్ సార్ ఆపరేట్ చేసిన ఒక ప్లే అది. మరైతే ఫిలిప్ డెరిక్ ని ఎందుకు షూట్ చేస్తాడు? ఎలాంటి ప్రమాదం లేకుండా ఎలా షూట్ చేయాలో నేర్పించింది తన సొంతన్నయ్య డెరిక్ అబ్రహమే కదా. తర్వాత మీరందరూ ఎంతో ఎంజాయ్ చేసిన వాళ్ళ ఫైట్ గురించి చెప్తాను. మీ అందరినీ బలంగా నమ్మించాలని ఇద్దరూ కలిసి బ్రహ్మాండంగా కొరియోగ్రాఫ్ చేసుకున్న ఒక నాటకం. ఎంతో మంచి షూటర్ అయిన డెరిక్ సార్ కనీసం ఒక్కసారైనా ఎందుకు తనను షూట్ చేయలేదు? ఎందుకంటే తన తమ్ముడి రక్తం కళ్ళ చూడటం డెరిక్ సార్ వల్ల కాదు. ఆ రోజు సల్మాన్ బాడీ దగ్గర దొరికిన టైర్ ప్రింట్సే నా మొదటి అనుమానానికి కారణం. ఆ రెండో బాడీ దగ్గర కూడా అవే టైర్ ప్రింట్స్ దొరికాయి. ఫిలిప్ వేటాడి తీసుకొచ్చిన అతన్ని పాయింట్ బ్లాంక్ లో షూట్ చేసింది ఎవరో కాదు, డెరిక్ సార్. రెండో బాడీ దగ్గరికి వెళ్ళడానికి నేను డెరిక్ సార్ని అనుమతించలేదు. ఎందుకంటే సార్ షూ ప్రింట్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. నేను బాడీని చూసాను సార్. అది అక్కడ ఫోరెన్సిక్ వాళ్ళు ఎవిడెన్స్ తీస్తున్నారు. ఆ తర్వాత నేను స్టేషన్ దగ్గర పౌడర్ చల్లి అది సార్ షూ ప్రింట్స్ ఏనని కన్ఫర్మ్ చేసుకున్నాను. సార్ రెగ్యులర్గా వాడే షూ బ్రాండ్ ప్రింట్సే అవి. మరి ఫిలిప్ డెరిక్ కి ఫోన్ చేసిన శాటిలైట్ ఫోన్ ఎక్కడిది? అందులోంచి వచ్చిన ఫోన్ కాల్స్ అది పిల్లోడిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్స్ నెంబర్ కాదు, ట్రాక్ చేయమని డెరిక్ సార్ మనకిచ్చిన నెంబర్. ఆ నెంబర్ ఫిలిప్కి ఇచ్చి సారే ఫోన్ చేయమని చెప్పారు. అది కూడా సార్ నెంబరే. గతంలో ఏం జరిగిందో అవన్నీ చూడటానికి తన తమ్ముడిని లాస్ట్గా తీసుకెళ్లాడు. మనమందరం ఫిలిప్ కోసం వెతుకుతున్నప్పుడు డెరిక్ సార్ కారులోనే, డెరిక్ సార్ పక్కనే తన తమ్ముడు ఉండుంటాడు. కామెంటరీ ద్వారా పోలీసు వాళ్ళని తప్పుదారి పట్టించి ఇద్దరూ వెల్లింగ్టన్ ఐలాండ్కి వెళ్ళిపోయారు. ఈ టైంలో అసలైన కిడ్నాపర్స్ కోసం వాళ్ళిద్దరూ వెతుకుతూ ఉండుంటారు. అందుకే ఇందాక మేడంతో చెప్పాను, మీ అబ్బాయికి ఏం కాదు అని. ఇక డబ్బంటారా, అది తన తమ్ముడు ఎలాంటి ఆపద లేకుండా సురక్షితంగా ఉండటానికి డెరిక్ సార్ వాడుకుంటారు. ఫిలిప్ని వాడు ఇప్పుడు ఎక్కడ దాచిపెట్టాడో నీకు తెలుసా? డెరిక్ సార్కి నమ్మకమైన ఫ్రెండ్ ఉన్నాడు, ఐసాక్ సార్. విక్టిమ్ ప్రొటెక్షన్ కోసం ఐబీకి, రాకీ ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వడంలో ఆయన పెద్ద దిట్ట. ఇప్పుడు తనకు కొత్త ఐడెంటిటీ ఇచ్చి ఫిలిప్ని ఎక్కడికైనా పంపించగలడు.
ఇండియాలో కూడా ఉంచుండొచ్చు. అతను సురక్షితంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసే ఉంటాడు సార్. అయితే ఎవిడెన్సెస్ ఉంటాయిగా? మీరంటున్నారు కానీ మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు సార్. ఒక టైర్ ప్రింట్, ఫుట్ ప్రింట్ పెట్టుకొని ఏం చేయాలి? ఒకేలాగుండే టైరు షూలు ఎన్నో ఉంటాయి. ఇక మనం చేయగలిగిందల్లా డెరెక్ సార్ కనిపించినప్పుడు నీట్గా ఒక సెల్యూట్ కొడితే సరిపోతుంది. ఆయన బ్రిలియన్స్కి ఇదిగో ఇలాగా. ఇవన్నీ తెలుసు కూడా ఎందుకు మాకు చెప్పలేదు? నేను కూడా డెరెక్ సార్ మనిషినే. అసలు నిన్ను లూప్ హోల్స్ అడ్డు పెట్టుకుని మీరు అతను అంతం చేయాలనుకున్నారు. పదవులు అడ్డు పెట్టుకుని నేరాలు చేసే మీలాంటి వాళ్ళకి అతను ఒక సింహ స్వప్నం అయ్యాడు. మన ఊహల కందని తెలివైనవాడు ఆ అబ్రహం కొడుకు డెరిక్.